నీకు? ఎంత వస్తుంది కదా? 4000 ఇస్తాడని ఆశ చూపిండు రేవంత్ రెడ్డి. ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే సాటుకు పోయినా ఓటేసావు. నిజంగా చెప్పుడు 4000 వస్తాయని వేసినావా లేదా? ఇక వాడు ఇచ్చేటట్టు లేడు, సచ్చేటట్టు లేడు. ఉన్న ఇల్లు హైదరాబాద్ లో కూర్చుండు. రేపో మాపో మైపాదు కూడా వస్తాడట. ఎట్లయితే అట్లయింది. మళ్ళీ కేసీఆర్ కోసమే వచ్చినావు. అందరు కూర్చోవాలి దయచేసి అన్న, అందరు కూర్చోవాలి. సపోర్ట్ కొట్టాలి, పెద్దమ్మ కొట్టాలి. అగో పింఛను పెంచింది లేదు, ఆశపడితే మోసమాయే. 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 ఓరి దేశ మగడు ఎగిరెగిరి తల్లినట్టు, ఎగిరెగిరి తల్లినట్టు. ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్టు, ఓరి చేసుకున్న మగడు ఎగిరెగిరి తల్లినట్టు. మాటలల్లు తల్లి దాడులకు తెలుసుకున్నారు భక్తురా. వస్తున్నాయా ఎవరికన్నా? తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు కదా, దాని మీద మాసం కూడా ఇవ్వకపోయే రేవంత్ రెడ్డి. అగో కళ్యాణ లక్ష్మి ఏమో కల తప్పిపోయినాది. 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 ఆడపిల్ల పెళ్లికిచ్చే చెక్కు లేదు, దిక్కు లేదు. 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 కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని, బంగారం మీద నుంచి పెడతామని. కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని, కులమెత్తు బంగారం మీద నుంచి పెడతామని. మాట దేవుడెరుగు మాసమన్న ఇయ్యలేదు. 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 ఈ మోసగారి కారణాలను ఓడించి తీరు అన్నా. వద్దురా నాయన అంటే మీరేమనాలి? వద్దురా అరే వద్దురా అరే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు. ఎమ్మెల్యే గారు మనం కూడా ఎగరాలి. ఓకేనా? ఒక్కసారి కాంగ్రెస్ వాళ్ళ గుండెల మీద ఈ మాయ మాటలు చెప్తే రేవంత్ రెడ్డి గుండెల మీద ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా వేసాడాల్సిందిగా కోరుతున్నాం. ఒరే చెప్పకు సంచి చేతుల జెండా చాతరబోదా. ఒక్కసారి జెండాలన్నీ పైకెత్తాలి. దయాకర్ రావు సార్ మీరు కూడా జెండాలన్నీ చేతులు పట్టుకోవాలి. హరే జబ్బకు సంచి చేతుల జెండా చాతరబోదా. గులాబీల చాతరబోదా. 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 జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా, జబ్బకు సంచి చేతుల జెండా. మన లగచెర్ల గిరిజనులకు అండాగుండమా.
మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే మాయమాటలు చెప్పే ఆరు గ్యారంటీలతో అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలు అమలు కాని హామీలతో ఆరు గ్యారంటీలు అమలు కాని హామీలు ఆరు గ్యారంటీలు అమలు కాని హామీలు గద్దెనెక్కి కూర్చున్నా కాంగ్రెసును కథం చేద్దామా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా ఫార్మా కంపెనీతో భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పచెప్ప చూస్తున్నా అర్థమవుతుంది కదా ఫార్మా సిటీ తోటి భూములను గుంజుకుంటూ ఆంధ్ర మల్లుడైన అప్పగించ చూస్తున్నాడు గా మాయ మాటల రేవంత్ రెడ్డి గుండెల మీద దండమా మన మనుకోట కట్ట మీద రణం చేద్దామా నేనేమంటున్నా అంటే జబ్బకు సంచి అంటే మీరందరూ చేతుల జెండా అనాలి మెడలలో ఉన్న జెండాలన్నీ ఒక్కసారి చేతులలోకి తీసుకోవాలి ఆ సంచిలో ఏముండాలో తెలుసా 420 హామీలతోటి అమలు కాని హామీలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి చిట్టా పెట్టుకొని ప్రజల వద్దకు వెళ్ళాలి మనం అందరం దయచేసి ఒక్క నిమిషం దయచేసి వేదిక మీద చాలా మంది ఉన్నారు కేటీఆర్ గారి ద్వారా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఇంకా రాష్ట్ర స్థాయి నాయకులు వస్తున్నారు వేదిక మీదకి ఎవరు ఎక్కొద్దు ఎక్కిన వాళ్ళు చాలా మంది దిగాలి గౌరవనీయులు శాసన మండలి ప్రతిపక్ష నాయకులు మధుసూదనాచారి గారు విచ్చేసారు వారు కూడా స్వాగతం జనగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి గారు అలాగే తాతామద గారు ఎమ్మెల్సీ గారు ఇంకా